కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా సిఐటియు అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు టి అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి సరైన మెజారిటీ రాకపోయినా చంద్రబాబు, నితీష్ కుమార్ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికైనా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, కనీస వేతనాలు నెలకు 26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఈపీఎఫ్ 95 పెన్షన్ కనీసం 9,000 ఇవ్వాలన్నారు. అన్నామని రంగారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరం, బాబు, బి పూర్ణిమారాజు, కె బీబీరాణి, సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా నాయకులు కర్రి రామకృష్ణ, అంగన్వాడీ నాయకులు అన్నపూర్ణ, శారద, సునీత, ఆశా వర్కర్లు నాయకులు వెంకటలక్ష్మి, సోమేశ్వరరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని సంస్థల్లో కూడా ఈ రోజు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో స్వతంత్రానికి ముందు, స్వతంత్ర అనంతరం కూడా సాధించుకున్న రాజ్యాంగబద్ధంగా ఉన్న 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకి, శ్రమజీవులకి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో మనం చూసాం, బీజేపీ ప్రభుత్వం ఓటమితో ఏర్పడినటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ దేశ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ప్రధానంగా 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000గా నిర్ణయించి అన్ని తరగతుల కార్మికులకి అమలు చేయాలి. ఈ దేశంలో ప్రధానంగా స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. పెన్షన్దారులకి కనీస పెన్షన్ 9,000 ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణం ఆపుదల చేయాలని చెప్పి, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చూడాలనే ప్రధాన స్థానిక డిమాండ్లతో కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఈ రాజమండ్రి జిల్లాలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా అనేక సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని యజమానికి అనుకూలంగా తుంగలో తొక్కేటువంటి దుర్మార్గమైన పద్ధతిని అవలంబిస్తూ ఉంది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి విధానాన్ని గత ప్రభుత్వాలలోనే తీసుకొచ్చింది. ఇవాళ దేశంలో ప్రజానీకం అందరూ గత ఎన్నికల్లో మోడీ సంబంధించిన బీజేపీ పార్టీకి పార్లమెంట్లో దగ్గర 90 సీట్లు వాళ్ళని ప్రజలు ఓడిస్తే, ఇవాళ తెలుగుదేశంతోనో నితీష్ కుమార్ పార్టీతోనో కలిపి అధికారంలోకి వచ్చిన మోడీ ఆ పాఠాలను నేర్చుకోకుండా మళ్ళీ కార్మిక వర్గాన్ని యజమానికి తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.